అత్యంత పవిత్రమైన మహోత్తరమైన ఉత్కృష్టమైన ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమైనటువంటి ఏకాదశి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశి అంటాం. అంటే ఈ యొక్క ఏకాదశి రోజు 3,00,00,000 దేవతలు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం ఉత్తర ద్వారం ద్వారా, అంటే స్వర్గద్వారం, మోక్షద్వారం ద్వారా, అంటే ఉత్తరం అంటే జ్ఞానానికి ప్రతీక, అటువంటి ద్వారం ద్వారా ఈరోజు మనము విష్ణుమూర్తిని ఒక ఉపవాసంతో, మంచి దీక్షతో ఎవరైతే ఉపవాసంతో భగవంతుని ధ్యానిస్తారో తప్పకుండా మనకు మోక్షం రావడానికి అత్యంత ఆస్కారమైనటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. అంటే మనకు పౌర్ణమి కన్నా ముందు, అమావాస్య కన్నా ముందు మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే ఈ చాతుర్మాసంలో ఉన్నటువంటి ఈ 4 మాసాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజు మన యొక్క విష్ణుమూర్తి శయనిస్తాడు. అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పక్కకు తిరుగుతాడు. మార్గశిర మాసంలో మేల్కొని ఈ పుష్యమాసంలో లేస్తారన్నమాట. అంటే ఈ 4 నెలల కాలంలో ముద్రాభిరాముడిగా ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి ఈరోజు మేల్కొని మార్గశిరం దాటాక ఇంచుమించు పుష్యమాసం వచ్చాక ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క మనందరికీ, భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి ఈ వైకుంఠంలో ఉన్నటువంటి ఏకాదశి, వైకుంఠం ఉంటాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని 3,00,00,000 దేవతలు తనను దర్శించడానికి ఉత్తర ద్వారం ద్వారా ఎదురు చూస్తారు. కాబట్టి మనం కనుక ఈరోజు విష్ణుమూర్తిని ఒక మంచి సద్బుద్ధితో, మంచి కీర్తనలతో, నామస్మరణతో ఈరోజు ఆ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుగా మనము దర్శనం చేసుకుంటే జీవితంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోవడానికి కేవలం ఒకే ఒక తులసి దళాన్ని భగవంతుని యొక్క అర్పణ చేస్తే మహాపుణ్యం. అంటే 3,00,00,000 మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఏకాదశులు, ఈ 23 ఏకాదశులకు ఫాస్టింగ్ లేకున్నా సరే ఈ రోజు ఉన్నటువంటి ఏకాదశి మనం ఒక పొద్దు కనుక ఉండి ఉపవాసం ఉండి మన యొక్క ఆరోగ్యం చూసుకొని కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు ఉపవాసం, లేదు అంటే భగవన్నామస్మరణతో మనం ఈరోజు కనుక కీర్తనలు, నామస్మరణ చేస్తే ఈ 3,00,00,000తో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చూసే ఏకైక రోజు ఈ యొక్క ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. తప్పకుండా యోగం చేయాలి, ధ్యానం చేయాలి, భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఈ యొక్క భగవంతుని లోపల మళ్ళీ పడినట్టు కర్తృత్వం, మితృత్వం, నేతృత్వం, ధాతృత్వం, భ్రాతృత్వం, సౌభ్రాతృత్వంతో పాటు లోపల ఆశ, ఆకాంక్ష, ఆదర్శం, అభిలాష నెరవేరాలంటే తప్పకుండా ఈరోజు మనం ఉపవాస దీక్షలో ఉండి భగవంతుని ధ్యానంతో ఎంత పవిత్రమైన మనసుతో భగవంతుని కీర్తన చేస్తామో తప్పకుండా మన యొక్క జీవితం అనేది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అత్యుత్తమమైన, పవిత్రమైన, మహోత్తరమైన, ఉత్కృష్టమైనటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు. అందరం కూడా ఒకసారి మనం పంచాక్షర మంత్రం 5 సార్లు వచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవాన్ की जय श्री राम, जय श्री राम, जय श्री राम. और हनुमान की जय श्री राम.